హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, పాజిటివ్, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, కొద్ది రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేసి చేయక అట్లా అవుతూ ఉంది. ఎందుకంటే కొంచెం అంత బిజీ అయిపోయిందనమాట. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. అప్పటికీ నా శక్తి కొలది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఏదో ఒక టైంలో చేసి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక 1 వీక్ వరకు కూడా ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. బట్ ఏం జరిగిందంటే పెద్దమ్మ ఇంట్లో కాలు జారి ఏదో పడిపోయారు. అది ఎవరూ చూసుకోలేదు. తను ఎంతసేపు అయిందో అలా పడిపోయి తెలీదు. మా కజిన్ బ్రదరు మోటార్ స్విచ్ వేయడానికి వెళ్ళారంట. సో అప్పుడు చూసి కాళ్ళు కనపడుతుంటే చూసి అప్పటికే కళ్ళు తేలేసి ఎలా పడిపోయి ఉన్నారంట అపస్మారక స్థితిలో పెద్దమ్మ. హాస్పిటల్కి జాయిన్ చేశారు. బట్ డాక్టర్స్ తను కోమాలోకి వెళ్ళిపోయారు, బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలి అంటే వాళ్ళ పెద్ద కూతురు అంటే మా అక్క హైదరాబాద్ నుంచి ఊరొచ్చారు. ఏదైతే అదైంది. చాలా ఏడ్చిందనమాట. చాలా అంటే అమ్మ అంటే అంత ఇష్టం. నాకు పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. పెద్దక్కన కూడా చాలా అంటే చాలా ఏడ్చారు. తను ఏదైతే అదైంది ఆపరేషన్ చేయమని చెప్పారు. బ్రెయిన్కి ఆపరేషన్ చేశారు. 9 కుట్లు పడినాయి పెద్దమ్మకి. తను అన్కాన్షియస్లోనే ఉన్నారు, కోమాలోనే ఉన్నారు. డాక్టర్స్ ఓకే, తను ఊపిరైతే ఉంటుంది కానీ తను చూస్తారు, మాట్లాడతారు, మునుపట్లాగా నడుస్తారు అనేది హోప్స్ పెట్టుకోవద్దు అని పెద్దమ్మ గురించి చెప్పేశారు. సో ఇంక అక్క చాలా దిగులు పడిపోయి, తనకి ఏం లేదు అప్పటి వరకు బాగానే ఉన్న అక్క దగ్గు, కొంచెం జలుబు అలా ఉంటే నీరసం అయిపోతున్నా అని చెప్పి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతా అని వేరే డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ వాళ్ళు అడ్మిట్ చేయమన్నారంట అక్కని. అడ్మిట్ అయ్యారు. సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. జస్ట్ ఎంత ఒక వాళ్ళు ఏం చెప్పారు డాక్టర్స్ అక్క గురించి, 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమో అని అన్నారంట. అప్పుడు బాగానే ఉంది కానీ చాలా నీరసంగా, చాలా లో ఎనర్జీలో ఉంది. సో అక్కడ ఏం జరిగింది ఏమీ తెలీదు. 48 అవర్స్ దాటిన తర్వాత డాక్టర్స్ మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకొని అక్కడ చూపెట్టుకోండి అని అప్పుడు చెప్పారంట. సో హుటాహుటిన అక్కడి నుంచి చెన్నై తీసుకొని వెళ్ళారు. చెన్నై తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తున్నప్పుడే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. ఆ తర్వాత పక్కన ఉన్న నర్సెస్ వాళ్ళంతా ట్రీట్మెంట్ చేసి ఒక 10-15 మినిట్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్ వచ్చిందంట చెన్నైలో హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో తనకి బాగా నిమ్మేదో ఉంది అనంట. అది చూపెట్టుకోలేదు తను. మరి ఏం జరిగిందో ఏంటో ఫైనల్లీ ఒక్కరోజు ముందు తీసుకొచ్చినా మేము కాపాడేవాళ్ళమే అని చెప్పి అక్కడ డాక్టర్స్ అన్నారంట. సో ముందు డాక్టరు డిలే చేశారా, మరి ఏం జరిగింది ఏమీ తెలీదు. తనని శ్వాసకు సంబంధించి బ్రీతింగ్ తీసుకోలేకపోతుంటే ఆక్సిజన్ కూడా పెట్టారంట. ఆక్సిజన్ పెట్టినా కూడా అది బ్రీతింగ్ తీసుకోలేక అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుందంట ఆక్సిజన్. అంటే వితిన్ అవర్స్లోనో బాడీకి స్ప్రెడ్ అయిపోతుంది. కానీ తను బ్రీతింగ్ తీసుకోలేక అది సిలిండర్ ఖాళీ అయిపోతుందంట. ఇలా ఉన్న టైంలో వాళ్ళు ఫైనల్గా మేము డాక్టర్స్ చెప్పారంట, బోర్లా పడుకోబెడతాము, ఇట్లాగా దీనికి ట్రీట్మెంట్ అదే చేయాలి. బట్ వన్స్ బోర్ల నుంచి వెలికిలా తిప్పిన తర్వాత అది హార్ట్కైనా ఎఫెక్ట్ కావచ్చు, లంగ్స్కైనా ఎఫెక్ట్ కావచ్చు. లేదు ఇవన్నీ తట్టుకొని తను బ్రీతింగ్ తీసుకోగలిగితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, తేరుకున్నట్టే ఇంకా అని చెప్పారంట. కానీ అలా బోర్ల పడుకోబెట్టి ఆ బ్రీతింగ్ తీసుకోలేక తను కొంత టైంకి ఇలా ఉల్టా తిప్పిన తర్వాత ఇంకా శ్వాస లేదు తనకి. చాలా అంటే చాలా
అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అందరూ పెద్దమ్మ గురించి అనుకున్నారు. పెద్దమ్మకి ఏమైపోద్దో అని అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ అక్క మధ్యలోకొచ్చి అక్క ఆయుషు, అక్క ప్రాణం తనకి పెద్దమ్మకి ఇచ్చేసి తనెళ్ళిపోయారు. అక్క కూడా నిండు ముత్తైదువుగా ఋషి పంచమి రోజు చనిపోయారు. ఋషి పంచమి రోజు. అది అందరికీ రాదు ముత్తైదువు రావాలనే కోరుకుంటారు. ఏదేమైనా మా అక్క ఆత్మ శాంతించాలి. నేను అదే కోరుకుంటున్నాను. తనైతే తన ఆత్మ వాళ్ళ అమ్మ హాస్పిటల్‌లో ఉన్నారు. ఇప్పటికీ హాస్పిటల్‌లోనే ఉన్నారు. తన చుట్టూనే తిరుగుతూ ఉంటది నాకు తెలిసి. ఎనీవే గాడ్ బ్లెస్ హర్. థ్యాంక్ యూ. రైట్. గివ్ మీ 1 మినిట్. ఎనీవే ఇన్ని రోజులు ఓపిక పట్టినందుకు కొంతమందయితే ఈ విషయం తెలియక నా వాయిస్ వినలేకపోతున్నాము, నా వీడియోస్ రావట్లేదు అని సెల్ షాపుల్లో రిపేర్ కోసం ఇస్తున్నారంట. ఏడుస్తూ వాయిస్ మెసేజ్‌లు వస్తున్నాయి నాకు. "అక్క నీ వాయిస్ కానీ ఏమైంది చెప్పు? ఏమైంది? ఎందుకు నీ వీడియోస్ పెట్టట్లేదు?" అని ఏడుస్తూ "నీ వాయిస్ వినాలక్క" అని ఏడుస్తూ పెట్టారు. నేనేం చెప్పాలి? సైలెంట్ అయిపోయాను. ఒకసారి వీడియోలో అందరికీ అనౌన్స్ చేద్దామని. మా అక్క ఆత్మ శాంతించాలని మీరందరూ కమెంట్స్‌లో పెట్టారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. రైట్. నాకు మూడు సరిలేక ఆ ఎనర్జీస్‌లో నేను వీడియోస్ చేయకూడదు అని 1 or 2 డేస్ గ్యాప్ ఇచ్చాను. ఓకే. ఏంటంటే రాత్రి నిద్ర పట్టక ఒక పక్క అది ఏదో తెలియని భీతి, ఏదో ఒక తెలియనిది అక్క ఆ టైంలో అన్నీ చూశాను కదా నేను. సో, అక్కకి మొత్తం మొఖానికి పసుపు రాసి ఇంత పెద్ద బొట్టు పెట్టి ఇలా చేశారు. అదే మొఖం నాకు రాత్రి పడుకున్నా అదే కనపడుతుంది. ఎట్లో కాలభైరవాష్టకం పెట్టుకొని నన్ను నేను హీల్ చేసుకొని మెడిటేషన్‌లో కూర్చున్నా నాకు అదే కనపడుతుంది. ఎట్లనో తనకలాడి నిద్రపోయాను. 1 గంట, 2 గంటలు నిద్రపోయాను. ఆల్ ఆఫ్ సడన్ మెలుకువ వచ్చి రాకతలకే మళ్ళీ సేమ్ అదే ఫేస్ నాకు కనపడుతుంది. ఇలా కాదని గట్టిగా మెడిటేషన్‌లో కూర్చున్నాను. 2 డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేసి కనీసం ఒక 1 అవర్ సేపు మెడిటేషన్‌లో చక్రా హీలింగ్ చేసుకుంటూ ఉన్నాను. సో, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. రోజులు గడిచే కొద్దిగా రికవర్ అవుతాను. రైట్. ఎనీవే పర్సనల్ లైఫ్ తీసి పక్కన పెడితే ప్రొఫెషనల్ లైఫ్‌కి వచ్చిన మీ గురించి నేను ఆ టైంలో కూడా ఇట్లా ఎన్ని మెసేజ్‌లు పాపం మీరు టెన్షన్ పడుతుంటారని జస్ట్ ఆ హడావుడిలో ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ వీడియో చేసి పెట్టాను. ఇంత టెన్షన్‌లో కూడా మా గురించి ఆలోచిస్తున్నావు అక్క నువ్వు అని చెప్పి చాలా మెసేజ్‌లు పెట్టారు. అవునమ్మా. నాకు నా ఫ్యామిలీ ఎంత ముఖ్యమో యూట్యూబ్ ఫ్యామిలీ మీరు నాకు అంతే ముఖ్యం. ఓకేనా? ఐ లవ్ యూ ఆల్. రైట్. ఈరోజు మనం రీడింగ్ విషయానికొస్తే మొన్న 99 పోర్టల్ యాక్చువల్‌గా అప్పుడు వీడియో పెట్టాలి. కానీ మీకు తెలుసు కదా సిచ్యువేషన్, అందుకని అప్పుడు పెట్టలేకపోయాను. సో, ఈ 99 పోర్టలు మీ రిలేషన్‌షిప్‌లో, మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చింది? ఎలాంటి చేంజెస్ వచ్చినియి? అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మీది సోల్‌మేట్ కనెక్షనే కావచ్చు, కార్మిక్ కనెక్షనే కావచ్చు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనే కావచ్చు. ఓకేనా? ఏదైనా కానీ ఈ రీడింగ్ అప్లికబుల్ అవుతుంది. ఈ 99 పోర్టలు ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? తన మైండ్ సెట్‌లో ఏం జరుగుతుంది? మీ రిలేషన్‌కి సంబంధించి ఏం జరగబోతా ఉంది? చూద్దాం.
అట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ప్రస్తుతం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న ఈ టైంకి మీ పార్ట్నరు ఏ ఎనర్జీస్లో ఉన్నారు? మనం చేసే వీడియోస్ అన్నీ కూడా టైమ్లెస్ వీడియోస్. మీరు ఈ వీడియో మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఏ టైంలో మీ కళ్ళ ముందుకు వస్తాయో అప్పటి నుంచి మీకు అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నేను చేసేవన్నీ టైమ్లెస్ వీడియోసే ఉంటాయి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఆల్ టైడ్ అప్, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, విక్టరీ, రైట్, డోర్ టు స్పిరిట్. ఇంకేనా ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. అప్రిషియేషన్, యాంగ్జైటీ, రైట్. ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏం జరుగుతుంది, తను ఏం ఆలోచిస్తున్నారో చూసాము. ఇప్పుడు మీ గురించి ఇది తర్వాత చూద్దాము. మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, తన ఎనర్జీస్ చూసాము. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు ఈ 9/9 పోర్టలు మీ పార్ట్నర్ లైఫ్లో ఏం చేంజెస్ తీసుకొచ్చింది? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లైఫ్లో ఏమేం జరుగుతున్నాయి, ఏమేం చేంజెస్ అవుతున్నాయి? ప్లీజ్ గైడ్ మీ. Queen of Wands, Page of Swords, Knight of Swords, Two of Swords, అంతా సోర్స్ ఎనర్జీ వస్తుంది. King of Pentacles, The Hermit, Eight of Wands, bottom of the deck, Five of Cups. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎస్పెషల్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్? I want to take 3 cards only. Please angels, 2 cards already వచ్చేసినాయి. You are the dream I go to every time I close my eyes. I have lost all hopes. Bottom of the deck చూద్దాము. You believe or not, I love you more than you know. Wish I could rewind everything and do better this time. రైట్. చేతులు కాలే కాకులు పట్టుకోవడం అంటే ఇదే. రైట్. ఏంజల్ గైడెన్స్ కూడా తీద్దాము. ఆ తర్వాత ఓవరాల్గా డీటెయిల్గా రీడింగ్ చూద్దాము. Please give me angels your guidance for my viewers. Please give me your guidance for my viewers. Please angels. Perfect timing. Remain positive. Success. Bottom of the deck, forgiveness. ఇవి పక్కన పెడతాను, తర్వాత లాస్ట్లో చూద్దాం. రైట్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఒకటి తీసుకుంటున్నాను, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం.
Why is this all tied up here? Why is this all tied up here? Please energize these cards, angels. Please clarify these cards. Please clarify these cards. Why is this all tied up here? 5 of Pentacles. తను చెయ్యాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నారు. లెట్ గో చేసేయాలి అనుకుంటున్నా, అంటే మిమ్మల్ని మర్చిపోవాలి అనుకుంటున్నా మర్చిపోలేకపోతున్నారు. ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇదంతా మీ పార్ట్నర్ కర్మలో భాగమే అనేది కనపడుతుంది ఇక్కడ. తను ఫైట్ చేసి ప్రాబ్లమ్స్ తోటి అలసిపోయి ఉన్నారనమాట. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. వై ఈజ్ హియర్? తన కర్మల ఫలితమే ఇది తన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని చెప్పి తన ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అట్ ప్రజెంట్ అదే జరుగుతుంది. వై ఈజ్ ఆల్ టైడ్ అప్ హియర్? డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. వై ఈజ్ హియర్? తను కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. డెసిషన్ మేకింగ్ ఏమీ తీసుకోలేకపోతున్నారు. క్రాస్ రోడ్స్లో ఉన్నారు అనేది కనపడుతుంది. తను ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏం ఆలోచించాలి, ఒక స్టెబిలిటీకి రాలేకపోతున్నారు. మైండ్లో సంఘర్షణ వన్ బై వన్ సంఘర్షణ జరుగుతూ ఉందన్నమాట. సో ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. తను ఏమైతే ఆలోచిస్తున్నారో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, నెగిటివిటీలో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇప్పుడు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ హీల్ అవ్వలేకపోతున్నారు. రైట్? వై ఈజ్ విక్టరీ హియర్? ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. తన ఫ్రెండ్స్, తన కొలీగ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. మీ రిలేషన్ గురించి ప్లానింగ్స్ ఏదో చేస్తున్నారు. సలహాలు అయితే అడుగుతున్నారు అనేది కనపడుతుంది. ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి మీ విషయంలోనే. అట్ ద సేమ్ టైం ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ మీరు థర్డ్ పార్టీ విషయంలో తను జగిల్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా మైండ్ అంతా కన్ఫ్యూజను, గందరగోళము ఇలా ఉంది అన్నమాట. రైట్? వై ఈజ్ దిస్ Knight of Wands here? Why is this Eight of Wands here? ఎస్, మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీకు మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు ఈ పర్సన్ నుంచి. మీ మూడ్ ఎలా ఉంది చెక్ చేస్తారనమాట. అంటే మీరు తన మీద చాలా కోపంగా ఉన్నారు అనేది కనపడుతుంది. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డు. ఎదురుగా వస్తే మీరు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనే ఒక భయం కూడా తనకుంది. మీరు ఒక క్వీన్ ఆఫ్ సోర్ట్స్ లాగా కనపడుతున్నారు. అంటే చాలా బ్లంట్గా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడతారు. చాలా బోల్డ్గా బిహేవ్ చేస్తారు అనేది, చాలా కోపంగా ఉన్నారు తన మీద అనేది తనకు తెలుసు. సో ఈ టైంలో తను మీకు మెసేజ్ మీ ఎదురుగా వచ్చి తను నిలబడితే మీరేం చేస్తారో తెలీదు, మీరేం మాట్లాడతారో తెలీదు. ఓకేనా? వెయిట్ ఏ మూమెంట్. హలో, రీడింగ్లో ఉన్నానండి, నేను మళ్ళీ మాట్లాడతాను.
హ్మ్. ఓకేనా? రైట్. ఎంత ఫాస్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని తన మనసైతే పరిపరి విధాలా పోతుంది. ఎందుకనంటే మీరు ఆహ్, ఇప్పుడు ఈ రకంగా కనపడుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా. అంటే మీరు ఎమోషనల్ పర్సన్ నుంచి, ఇన్నోసెంట్ పర్సన్ నుంచి ఆహ్, ప్రాక్టికల్ పర్సన్ లాగా మారిపోయున్నారు. మీతో మీరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందంగా మారున్నారు. మిమ్మల్ని మీరు ఆహ్, టేక్ కేర్ చేస్తున్నారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్ లేడీలాగా మేబీ కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నారు. సో, ఇలా కనపడుతున్నారు. మీరు హ్యాపీగానే ఉన్నట్టు తనకు కనపడుతున్నారనమాట. ఆహ్, తను చేసిన తప్పులేంటి? ఒప్పులేంటి? ఎక్కడ పొరపాటు చేశారు? ఇప్పుడు తను ఒంటరిగా ఒక ఐసోలేషన్‌లో ఉంటున్నారనమాట. అంతరావలోకనం చేసుకుంటున్నారు. ఏంటి? ఫ్యూచర్ ఏంటి? నేనెక్కడ తప్పు చేశాను? నేను ఏ విషయంలో తనకి సారీ చెప్పాలి? సో, నేను చేసిన తప్పుకి నేను ఏ రకంగా తనని అప్రోచ్ అవ్వాలి? ఏ రకంగా మళ్ళీ మా రిలేషన్‌ని ప్యాచప్ చేసుకోవాలి? తను చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి. ఒంటరిగా ఉన్నారు. ఎవ్వరితోనూ ఫ్రెండ్స్‌తో లేదు, ఫ్యామిలీతో లేదు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా కూడా ఫ్యామిలీతో కూడా తను హ్యాపీగా లేరు. లోన్లీగా చాలా మెంటల్లీ డిప్రెషన్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఆహ్, డివైన్‌ని ప్రే చేస్తున్నారు. రైట్? ఇక్కడ మనీ గురించి కూడా తన ఆలోచనలున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషను ఆహ్, 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. పావర్టీకి సంబంధించి మనీ లాసెస్ ఏదో జరిగినియి. తను మనీ పరంగా కూడా అంటే ఎవరో తనని నమ్మించి మోసం చేశారు మనీ విషయంలో అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. దానివల్ల కూడా తను మనీ విషయంలో చాలా స్టేబుల్‌గా చాలా అచీవ్‌మెంట్స్ సాధించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది తనకి కోరిక. బట్ తను ఎవరినైతే నమ్మి మనీ ఇచ్చున్నారో పాస్ట్‌లో, వాళ్ళు ఈ పర్సన్‌ని చీట్ చేశారు అనేది కనపడుతుంది. ఆ లాయల్టీని కోల్పోయారు అనేది కనపడుతుంది. అంతే కదా! మనం ఒకరికి చేసింది దేవుడు ఏదో రూపంలో అవతలోడికి కూడా చేస్తాడు. అందుకే మీరేం అనొద్దు. వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. ఓకేనా? ఇక్కడ మనీ విషయంలో కూడా ఏదో లాసెస్ ఫీల్ అవుతున్నారు. ఫేస్ చేస్తున్నారు తను. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా వేరే డెక్ నుంచి తన లైఫ్‌లో ఏం జరుగుతుంది? 2 ఆఫ్ సోర్డ్స్. ఈ డెక్ నుంచి కూడా క్లారిఫై చేస్తే 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. డబుల్ కన్ఫర్మేషన్. తను చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం చేయాలి ఈ సిట్యుయేషన్‌లో? మనీ పరంగా ఫుల్ లాసెస్‌లో ఉన్నాడు. రిలేషన్ పరంగాను అటు థర్డ్ పార్టీ తోటి, థర్డ్ పర్సన్ తోటి, థర్డ్ సిట్యుయేషన్స్ తోటి తను హ్యాపీగా లేరు. ఇటు మీతోటి చేతులారా కాలదనుకొని వెళ్ళారు. కోల్డ్ బిహేవ్ చేస్తూ మీ దగ్గర నుంచి కూడా కనీసం తిరిగి రావడానికి కూడా దారి ఏర్పరచుకోవాలి. కనీసం ఒక అడవిలో పోయేటప్పుడైనా మనం వెళ్ళిన దారి ఇది అని ఎక్కడెక్కడికి వెళ్ళే దారిలో ఆ కొమ్మ, ఈ కొమ్మ ఇరిచేస్తూ గుర్తు కోసం కొమ్మలు ఇరిచేస్తూ అంటే మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఈ కొమ్మలు గుర్తుపెట్టుకుంటే సరే మనం కరెక్ట్ వేలోనే మళ్ళీ వెనక్కొస్తున్నాము అని గుర్తుపెట్టుకోవడానికి అలా చేస్తారనమాట. మీ పార్ట్నరు అది కూడా మిగిల్చుకోలేదనమాట మీ విషయంలో, మీ రిలేషన్ విషయంలో. తిరిగి రావడానికి ఏ దారి మిగిల్చుకోలేదు. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఏమవుతుంది? ఎందుకంటే వెళ్ళిన డెస్టినీ తను చూస్ చేసుకున్న ఇది కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు మీరు కూడా చెప్పారు పాస్ట్‌లో మీ ఇంట్యూషన్ ద్వారా. కరెక్ట్ కాదు, ఈ పర్సన్ నమ్మడం కరెక్ట్ కాదు, ఇలా 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 అని చెప్తే ఆ పర్సన్ మీద మీరు జెలస్‌తో చెప్తున్నారు అనుకున్నారే తప్ప మీ ఇంట్యూషన్‌కి నిజంగా మీకు అనిపించిందే తన మంచి కోసమే చెప్తున్నారని తను ఎక్స్‌పెక్ట్ చేయలే. సో, ఇప్పుడు అది గుర్తొస్తుంది తనకి. మీకు చేసిన కర్మకే తనిప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు అన్ని విషయాల్లో. ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ కూడా ఏదో జరుగుతున్నాయి వాళ్ళ మధ్య. థర్డ్ పర్సన్ అండ్ మీ పార్ట్నర్‌కి ఒకవేళ తను మ్యారీడ్ అయ్యుంటే, మ్యారీడ్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. మ్యారీడ్ పర్సనే మోస్ట్‌లీ మ్యారీడ్ పర్సన్ అయ్యుంటారు కొన్ని సినారియోస్‌లో. కొంతమంది విషయంలో ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. కొంతమంది విషయంలో అన్‌మ్యారీడ్ అయినా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది కనపడుతుంది. ఇక్కడ తను ఏం చూజ్ చేసుకోవాలి, ఎటు పోవాలి, మైండ్ అంతా కాన్‌ఫ్లిక్ట్స్ అల్లకల్లోలంగా ఉందనమాట. ఇక్కడ బాటమ్ ఎనర్జీనే అదొచ్చింది. సో, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు అనేది ఎందుకంటే సోడ్ ఎనర్జీ వచ్చింది. మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు.
ఇక్కడ కూడా చూడండి, నైట్ ఆఫ్ సోర్ట్స్. వై ఈజ్ హియర్? వై ఈజ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ హియర్? ఒక ఆలోచన కాదు, రకరకాల ఆలోచనలు. కెరీర్ పరంగా ప్రాబ్లమే, ఫైనాన్షియల్లీ ప్రాబ్లమే, రిలేషన్షిప్ పరంగానూ ప్రాబ్లమే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మేబీ చిల్డ్రన్స్ పరంగా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మేబీ జ్యువెలరీ విషయంలో, బ్యాంక్ లోన్స్ విషయంలో ఇది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకటి కాదు, వన్ బై వన్ ఫటా డివైను దెబ్బ మీద దెబ్బ పడేస్తుంది అనమాట తనకి. సో తను కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది ఫస్ట్ కార్డే మనకి. దానికోసమే మేబీ ఇక్కడ ఆల్ టైడప్ అనే కార్డు. అలసిపోయారు, ఈ కర్మ ఫేస్ చేస్తూ అన్ని రకాలుగా మీ పార్ట్నరు అలసిపోయి ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ హియర్? రైట్. కానీ పైకి మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని అని ప్రిటెండ్ చేస్తున్నారు. ఒక దొంగలాగా ప్రిటెండ్ చేస్తున్నారు. తనకు తెలుసు వాస్తవం ఏం జరుగుతుంది తన లైఫ్లో అని తెలుసు కదా, కానీ బయటికి మాత్రం ఏమి జరగనట్టుగా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. వై ఈజ్ దిస్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ హియర్? ఎస్. దిస్ ఈస్ థర్డ్ పార్టీ. ఎస్, రైట్. ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య టవర్ మూమెంట్ నడుస్తుంది. దెర్ ఈజ్ నో ఎమోషన్స్ బిట్వీన్ దెమ్. మీ పార్ట్నరు ఈ థర్డ్ పర్సన్ ఎనర్జీస్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలి. మేబీ ఇక్కడ జస్టిస్ కార్డు కూడా ఇందుకే వచ్చినట్టుంది. కోర్ట్ ఇష్యూస్ జరుగుతున్నాయని స్టార్టింగే చెప్పాను కదా. సో ఇదే రీజన్. థర్డ్ పర్సన్ తోటి తను మేబీ డివోర్స్ కేసెస్ నడుస్తుండొచ్చు, కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం రిలేషన్ వైజ్ అండ్ ఫైనాన్షియల్ వైజ్ తన థర్డ్ పర్సన్ విషయంలో, తన పార్ట్నర్ అనే కంటే థర్డ్ పర్సన్ విషయంలో వాట్ ఎవర్ ఇట్ మే బీ థర్డ్ పర్సన్ రీజన్స్, అది మ్యారీడ్ అయినా కావచ్చు, అన్మ్యారీడ్ అయినా కావచ్చు, మీ రీజన్స్ మీకు తెలుసు, ఆ పరంగా తీసుకోండి. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా థర్డ్ పర్సన్ తోటి లావాదేవీలు ఉన్నాయి అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ కూడా లాయల్గా ఉండి నమ్మించి మనీ విషయంలో చీట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఆ విషయంలో కూడా లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. మేబీ అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్లో కొట్టుమిట్టాడుతున్నారు మీ పార్ట్నరు. ఫైట్ చేసి 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 అలసిపోయి ఉన్నారు. తనకిప్పుడు ప్రేమ కావాలి, ఎమోషన్స్ కావాలి, ఒక నేనున్నాను అనే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం ప్రీవియస్లో మీరు ఇచ్చారు, బట్ ఇప్పుడు అదే ప్రేమ కోసం పాకులాడుతున్నారు, ఎంపర్లాడుతున్నారు, ఎతుకుతున్నారు, మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు. ఇది పూర్తిగా సెల్ఫిష్నెస్సే కదా, మీకే వదిలేస్తున్నా. వై ఈజ్ దిస్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ హియర్? రైట్. ఇది మీరు ఏంటి అని అంటే మీతో మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి. ఆల్రెడీ మీతోనే కదా బ్రేకప్లో ఉన్నారు, హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు, మీతోనే మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని చూసి మీ విషయంలో ఎంటర్ అవ్వాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే భయపడుతున్నారు మీ కోపానికి. రైట్. వై ఈస్ దిస్ టూ ఆఫ్ సోర్ట్స్ హియర్? ఎస్, మెంటల్లీ చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, డెసిషన్ మేకింగ్ లేదు, ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు, ఓపిక పట్టి వెయిట్ చేస్తున్నారు, పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ మీ ఇద్దరు రిలేషన్కి అయితే ఏంజల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అనేది తనకు ఒక హోప్. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్లో లేరు, మెంటల్లీ చాలా డిప్రెషన్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈస్ నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హియర్? ఏదైతే తను చూడండి, ఇక్కడ మనీ విషయంలో చాలా పెద్ద లాసే జరిగిందండి. అది ఇంకా
పూడ్చుకోలేని లాస్ అనేది కనపడుతుంది. పెద్ద మొత్తంలోనే తను ఎక్కడో ఇన్వెస్ట్ చేశారో, లేకపోతే ఎవరికైనా నమ్మి నమ్మకంగా ఇచ్చారో, వాటెవర్ ఇట్ మే బీ అక్కడ పెద్ద అయితే లాస్ అయితే జరిగింది. తనకింకా కింద భూమి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయిందనమాట. అంటే చాలా బర్డెన్ అయిపోతుంది. అంటే ఫ్యూచర్ ఏంటి ఏమి అర్థం కావట్లేదు తనకి. అంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే నోటి దాకా చేతి దాకా వచ్చిన ఫుడ్డు నోటి దాకా రాలేదనమాట. కాలదనిపోయారు. ఎట్లా చెప్పాలి? మీరు ఒక 100 రోజులు రోజు 24 గంటలు, 20 గంటలు కష్టపడి 100వ రోజు దాని రివార్డ్స్ లేదు. అదొక రూ. 1,00,000, 10,00,000 మీకు 100 రోజులు కష్టం చేస్తే వస్తది అనుకుంటే, ఈ 100 రోజులు డే అండ్ నైట్ కష్టపడి 100వ రోజు ఆహ్, ఆ అమౌంట్ తీసుకునే క్రమంలో ఎవరో వచ్చి కాలదనుకొని పోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? ఇప్పుడు మీ పార్ట్నర్‌ల ఫీలింగ్ అలా ఉందనమాట. వై ఈస్ దిస్ హెర్మిట్ కార్డ్? ద హెర్మిట్ హియర్. మీ విషయంలో తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం చాలా ప్యాషనేటెడ్‌గా కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. తను ఎంత ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశానా నేను ఎంత ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకున్నానా, చాలా ఎంత తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నానా నేను నా పర్సన్ విషయంలో, అంటే మీ విషయంలో. తనకి తాను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తనకి తాను లోన్లీగా తన మీద తనకే కోపం వస్తుందనమాట. చూడండి మీ మీద ప్రేమ. తినైతే ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఎంత ప్రేమున్నా, ఎంత ఇదున్నా, ఎంత ప్యాషన్ ఉన్నా కంట్రోల్డ్ పర్సన్ అనమాట. అది మిగతా అంత ఈజీగా కాదనమాట. తను అంత కంట్రోల్డ్ పర్సన్ అనేది కనపడుతుంది. ఎమోషనల్లీ ఏ రకంగా అయినా కోపమైనా, బాధ అయినా తనలో తనే దాచుకోవడం, బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం. పైకి లోపల ఎంత పెయిన్‌లో ఉన్నా పైకి ఏం లేదు, అంతా నార్మల్‌గానే ఉంది అన్నట్టు బిహేవ్ చేసే పర్సన్, ఇంట్రోవర్ట్ పర్సన్ నాకిక్కడ కనపడుతుంది మీ పార్ట్నర్ విషయంలో. స్టక్ అయిపోయి ఉన్నారు. బయటికి రావాలి అనుకుంటే తను రావచ్చు. కానీ స్టక్ అయిపోయి తన ఫీలింగ్ అనమాట అది. నేను ఇక్కడ స్టక్ అయిపోయానే అనే ఫీలింగ్. రైట్. వై ఈజ్ యు ఆర్ ద డ్రీమ్ ఐ గో టు ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్ మై ఐస్. వై ఈజ్ హియర్? ఎస్. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క బ్రేవ్‌నెస్, మీరు ఒకవేళ లేడీ అయినా, జెంట్ అయినా, మీ యొక్క క్యాపబిలిటీ, మీ యొక్క ధైర్యము తను గుర్తు చేసుకుంటున్నారు. కళ్ళు మూసినా, తెరిచినా మీ యొక్క డైనమిక్ నేచరు తనకి గుర్తొస్తూ ఉంది. మీ గురించి ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మీరు తన పక్కన ఉంటే, తను ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ సిచ్యువేషన్‌లో మీరు తన పక్కన ఉంటే ఏదో ఒక సొల్యూషన్ చెప్పుండేవాళ్ళు, తనకి ధైర్యం చెప్పుండేవాళ్ళు, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుండేవాళ్ళు, ప్రేమ చూపించేవాళ్ళు, రైట్ కేరింగ్ తీసుకునేవాళ్ళు. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. తను పడుకున్నా కూడా తన కలలో మీరే గుర్తొస్తున్నారు అనేది మిమ్మల్ని డ్రీమ్ చేస్తున్నారు. కలలో మీరే గుర్తొస్తున్నారు. మోస్ట్లీ ఒక 10 to 1 month బిట్వీను మీకు కూడా మీ పర్సన్ కల్లోకి వచ్చి ఉండాలి. అది మాట్లాడినా మాట్లాడకపోయినా జస్ట్ కళ్ళతో చూసుకొనైనా ఆ పర్సన్ మీకు కల్లో కనిపించుండాలి. ఎవరు అలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేయండి, కమెంట్లలో పెట్టండి. ఎందుకు అనంటే ఆ పర్సన్ మిమ్మల్ని డే అండ్ నైట్ థింక్ చేస్తున్నారు. ఆ పర్సన్ కలలో కూడా మీరు కనపడుతున్నారు, మీరు వస్తున్నారు. మీ పేరు తనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించడము, మీ పేరుతో ఎవరో పిలుస్తుంటే గబక్కన తను వెనక్కి తిరిగి చూడడము, ఇలాంటివి. ఎందుకు అనంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి. ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో ఒక 15 to 20
పీపుల్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ మిర్రరింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అంటే అక్కడ మీ పార్ట్నరు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి, ఇలా మిమ్మల్ని డే డ్రీమింగ్ చేస్తున్నారు కాబట్టి, ఇలా తన కలల్లో మీరు కనపడుతున్నారు కాబట్టి, ఇక్కడ మీకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఆల్ ఆఫ్ సడన్ మీరు అసలు మీ పార్ట్నర్ గురించి ఆలోచించట్లా. లీవ్ చేసేస్తున్నారు, లెట్ గో చేసేస్తున్నారు, మీ వర్క్లో మీరు ఉంటున్నారు. అయినా అరే నేను అసలు తన గురించి నేను అసలు ఆలోచనే లేదే, నాకు తనెందుకు నా కల్లో వచ్చారు అన్న ఫీలింగ్ మీకు కలిగే ఉంటుంది. అలా ఎవరున్నారు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. వై ఈజ్ దిస్? ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్ హియర్. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్ అని ఎందుకు అంటున్నారు మీ పార్ట్నర్? చూడండి, పాప ఎగిరిపడింది కార్డ్. ఇది తన ఎనర్జీ. ఇది లిటరల్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నారని క్లియర్గా ఇక్కడ ఒకసారి చెప్పాను, షో ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాను రైట్, ఇక్కడ చెప్పాను. ఇక్కడ కూడా వేరే డెక్ నుంచి కూడా అదే ఎమోషనల్లీ చాలా డ్రైన్లో పశ్చాత్తాపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి, తను తీసుకున్న డెసిషన్స్కి, ఇమ్మెచ్యూర్ డెసిషన్స్కి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ ఏడుస్తున్నారు, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. తన ఫ్యూచర్ ఏంటో తనకి ఇంకే అర్థం కావట్లా. అన్ని రకాలుగా కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు? తన లైఫ్లో ఇదే జరుగుతుంది అట్ ప్రెజెంట్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. రైట్. యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ నో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడే కదా అన్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా తను లిటరల్లీ మీకోసం ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు అని నేను క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ కార్డ్ కూడా ఏమొచ్చింది? మీరు నమ్మినా నమ్మకపోయినా తను మిమ్మల్ని చాలా, మీకంటే ఎక్కువగా మిమ్మల్ని తను ప్రేమిస్తున్నారంట. బట్ ఇక్కడ మీ నుంచి రిజెక్షన్ వస్తుంది అని భయపడుతున్నారు. తను వచ్చి ఈ మాట మీకు చెప్పినా కూడా మీరు నమ్మరు సరికదా, గెట్అవుట్ అనే పరిస్థితి. ఎందుకనంటే తను ఇందాకే చెప్పాను కదా, ఏ మార్గము మిగిల్చుకోలే. తను వచ్చి మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వడానికి ఏ మార్గము, ఏ హోపు మిగిల్చుకోలే. అంతలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు, అంతలా కోల్డ్ బిహేవియర్. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి నా పరిస్థితి ఇది కాదు, ఇది ఇలా అయితే నేను ఉండగలను, కంటిన్యూ చేయగలను, మ్యారేజ్ చేసుకోగలను, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్, నీది కూర్చొని మాట్లాడాలి కదా. మాట్లాడి చెప్పుంటే తను తప్పు ఉండేది కాదు, డెసిషన్ మీదే అయింటుంది అప్పుడు. రైట్. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. తను ఇది అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. కొంతమంది వాట్సాప్లో ఒకసారి ఒక రకంగా ఇద్దరు మాత్రం మెసేజ్ పెట్టున్నారు. అది ఏంటి అని అంటే, వాళ్ళ ఈ మన వీడియోస్ వేరే వాళ్ళ రిలేటివ్స్కి షేర్ చేసినప్పుడు, అంటే వాళ్ళ పర్సన్స్కి షేర్ చేసినప్పుడు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇగో అంటే తన మనసులో నేను క్లియర్ కట్గా మీ మనసులో నేను క్లియర్ కట్గా చెప్తున్నప్పుడు, మీరు ఇది నా మనసులో ఉండేది, ఇది ఎంత క్లారిటీగా చెప్పారు తను, చూడు ఇది నువ్వు అని తనకి మీలో ఎవరైనా మీలో పంపించినప్పుడు, షేర్ చేసినప్పుడు, వాళ్ళేదో నెగిటివిటీగా నా గురించి అన్నారని నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. అదేంటి అని అంటే, వాళ్ళ లైఫ్లో, అంటే మా లైఫ్లో కూడా నిజంగా ఇవి ఏదో జరిగినట్టు, మేము మా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నట్టు వాళ్ళంతే వాళ్ళ పొట్టకుటి కోసం ఏదో చెప్తారంట అని ఏదో మాట్లాడారంట. చాలా 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 హర్టింగ్గా అనిపించింది నాకు. ఏంటంటే ప్రీవియస్లో కూడా మీకు ఒక వీడియోలో చెప్పున్నాను, ఎవరో ఆవిడ నాకు తెలీదు, ఆవిడ నాకు కాల్ చేసి వీడియోలో నేను ఏదైతే రీడింగ్, నాకు ఇక్కడ కార్డ్స్ మీ ముందే తీస్తాను, ఏమొస్తాయో కూడా నాకు తెలీదు, అక్కడ వచ్చింది నేను రీడ్ చేసి చెప్తాను. నా ఇంటి కళ్ళు మూసుకున్నాను అంటే, ఒకసారి కార్డ్స్ చూసి ఒక్కొక్క కార్డ్ పట్టుకొని నేను కళ్ళు మూసుకున్నాను అంటే దీని గురించి 10-15 నిమిషాలు నేను చెప్పగలుగుతా. దీని డీప్గా ఇంతకు ముందు ఏం జరిగింది అనేది నేను చెప్పగలుగుతా. సో అది నాకు దేవుడిచ్చిన వరం. అది
నాకు దేవుడిచ్చిన ఇంట్యూషన్ అది. అది మీరు చూడక మా లైఫ్‌లో ఏదో జరిగితే మేము చెప్తున్నాం. ఎన్ని చెప్తామో మా లైఫ్‌లో జరిగితే? ఎంత ఫూలిష్‌గా ఆలోచిస్తారో చూడండి. పాస్ట్‌లో కూడా చెప్పాను. నేను ఇట్లా రీడింగ్ చెప్పినప్పుడు ఒక ఆవిడ ఎవరో నాకు వాయిస్ మెసేజ్ పెట్టి తన పార్ట్నర్ గురించి, వాడు మీ పక్కనుండి చెప్పిస్తున్నాడేమో, వాడికి చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడమని చెప్పండి, నా ముందుకొచ్చి చెప్పమని చెప్పండి అని ఆవిడ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టి నన్ను అడుగుతుంటే, అసలు ఆవిడ ఎవరు, ఆమె పేరేంటో, ఆమె ఊరేంటో నాకేమీ తెలీదు. నేను ఎవరమ్మా నువ్వు, నా పక్కన ఎవరు కూర్చొని మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్పిస్తున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని నేను మెసేజ్ చేసినప్పుడు నాకు తెలుసు పలానా వాడి గురించే నీ పక్కనే ఉన్నాడు, వింటున్నాడని నాకు తెలుసు. ఏమో ఆవిడ అంటే నా రీడింగ్స్ అంత వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి. వాస్తవంలో ఎట్లా ఉన్నాయో అలానే నేను చెప్తుండబట్టి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. దానికి నేను కాదు కదా బాధ్యురాల్ని. ఇలా యాక్యురేట్ రీడింగ్స్ ఇచ్చే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం, మీ అదృష్టం అది. పుట్టుగొడుగులాగా ఎవరెవరో అన్నీ పెట్టేసి ఏదేదో చెప్పేసి ఒక కార్డు గురించి అది నా వల్ల కాదు. ఒక పని చేశానంటే డెడికేటెడ్గా ఉండాలి, నాది అదే, లేకపోతే చేయను. నెక్స్ట్ ఇట్లా చెప్పారంట, ఇలా అన్నారంట. సో అది వాళ్ళ కర్మ, నేనేం చేస్తాను దానికి? నేను ఏ రకంగా బాధ్యురాల్ని? జెన్యూన్గా యాక్యురేట్గా చెప్పడం నా తప్ప? ఇన్ని వేల మంది చూస్తున్నారు, ఎవరి ఎనర్జీస్ అందుతాయో నాకు తెలియదు కదమ్మా. కొంచెం బుర్రా పెట్టి ఆలోచించమని చెప్పండి. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరి గురించి చెప్తున్నానో అది వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది, నాకు తెలిసి అర్థమయ్యే ఉంటుంది. ఇట్లా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఓకేనా? మీ కళ్ళ ముందే నేను ఎనర్జీస్ క్లెన్స్ చేసి మరీ నేను కార్డ్స్ తీసి ఏమొస్తాయో నాకు తెలియదు. రకరకాల డెక్కుల్ని తీస్తాను కార్డ్స్, అక్కడ ఏమొస్తాయో అదే రీడ్ చేస్తాను. అది ఎవరికి కనెక్ట్ అవ్వాలో అవుతుంది. యాక్యురేట్గా వచ్చినందుకు సంతోషపడాలి, కానీ ఇట్లాంటి ఏంటి రామ ఏదో ఉంటుంది కదా సామెత, పవిత్ర గ్రంథంలో కూడా బూతులు ఎత్తికే వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. అది మన తప్ప, వాళ్ళు చూసే విధానం, వాళ్ళు థింక్ చేసే విధానం. సో నేను అది లీవ్ చేసేసా. నెక్స్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఇట్లనే ఈ పర్సన్ నేనంటే తన గురువు గారిలాగా భావిస్తారు. చెప్పారు, నా ఫోటో కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు ఇండిపెండెన్స్ డేకి ఆ ఫోటో లామినేట్ చేయించుకొని గురువుగారిలాగా నన్నే పెట్టుకొని మెడిటేషన్ చేసేటప్పుడు ఇలా చేస్తున్నాను మేడం, మీరు నాకు కూతురులాగా అని చెప్పారు. థ్యాంక్ యూ. బట్ ఇదిగో తను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ చేస్తూ ఇట్లా వాళ్ళ అమ్మాయికి నా వీడియో షేర్ చేస్తే తను అన్నారంట, వాళ్ళు ఏదో పట్టుకుటి కోసం ఏదో చెప్పేస్తూ ఉంటారు అని. ఆ వర్డ్ ఉందే నన్ను ఎంత పిన్ చేసిందంటే, పొట్టకూటి కోసం. ఎవరితో అనాలి ఆ మాట? నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పా, నాకు అసలు యూట్యూబ్ పెట్టాలనే ఉద్దేశమే లేదు. ఐఆమ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ మాది, చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. ఒక వీధిలో సగం కుటుంబాలు మావే ఉంటాయి. పెద్ద వీధిలో సగం వీధి మా కుటుంబమే ఉంటుంది. అంత పెద్ద సంస్థానం మాది, ఓకేనా? మా ఇంటి ముందుకు వచ్చే కార్లు మా కార్లకి డ్రైవర్లు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మేము అంత డౌన్ టు ఎర్త్ లాగా పోషిస్తాం. వాళ్ళు మా ఫ్యామిలీ లాగా చూసుకుంటాం వాళ్ళని. కార్ డ్రైవర్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని, మా కింద పనిచేసే వాళ్ళని ఎప్పుడు పనోళ్ళలాగా చూడం. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాము. ఇవన్నీ చేసి చెప్పకూడదు. మా నాన్నగారు వాళ్ళ తరం అంతా కోట్లకు అధిపతులు, ఓకేనా? ఎలాంటి కండిషన్ అంటే మాది బెడ్ కింద మనీ కట్టలు పెట్టి దాని మీద పడుకునేది. అప్పట్లో దీని ఏమంటారు, మట్టి నేలలు కదా, చిల్లర ఉంటాయి కదా, చిల్లర డబ్బులు, అవన్నీ పెద్ద పెద్ద సరవలకి నింపేసి దానికి పసుపు గుడ్డ మూసి కట్టేసి
మట్టి నేల తవ్వి చాలా ప్లేస్ ఉంటుంది కదా మాకు. చాలా పెద్ద ఇల్లులు అప్పట్లో. అవన్నీ కింద పాతేసేవాళ్ళు. ఎవరి భాగాలు పెద్దోళ్ళు ఉంటారు కదా, పెదనాన్నలు, ఇప్పుడు చెప్పాను కదా పెద్దమ్మ వాళ్ళు, ఇట్లా మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అందరూ వరుసగా కుటుంబాలు. ఎవరి భాగానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అవి ఇల్లు కట్టడానికి జనరేషన్స్ మారుతూ ఉంటాయి కదా. ఇల్లు కట్టడానికి వాళ్ళు తీసినప్పుడు లంకి మీదలు దొరికినాయి అని అవన్నీ చాలా పెద్ద ఫేమ్ అయిపోయిందనమాట. అట్లాగా అవేంటి అనేది మా అమ్మ వాళ్ళకి అందరికి తెలుసు కదా. రోజుకి కొన్ని వందల మందికి 24/7 అన్నం ఉడుకుతూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెడుతూ ఉండడమే మా అమ్మ పని. అమ్మ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కారు వచ్చి ఆగుతుంది. బయటకు వచ్చింది అని అంటే, గడప దాటి బయటకు వచ్చిందంటే యువరాణి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతారు. అలాంటి లైఫ్ అమ్మది, మా అమ్మగారిది. నేను అలాంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగిన దాన్ని. స్కూల్కి ఏంటి, కాలేజీకి ఏంటి, కార్లలో పోయొచ్చాను. ఓన్ కార్లలో పోయేసి వచ్చాను. మా స్కూల్ ముందే మా కార్ డ్రైవర్కి వైఫ్కి ఒక షాప్ పెట్టించి మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అలా లీడ్ చేస్తూ వాళ్ళ పిల్లలకి మేమే పెళ్ళిళ్ళు చేసాం. సో ఎంత ఎందుకు చెప్తున్నాను అనంటే, మా కింద వర్క్ చేసే వాళ్ళు కూడా ఈరోజు నేను ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో పని చేసిన వాళ్ళు అక్కడే ఇళ్లలో ఉంటారు. ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు నేను వెళ్ళినా వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి వస్తాను. ఏంటంటే మమ్మల్ని పెంచారు, వాళ్ళు పనులుగా చూడం మేము వాళ్ళని. అలాంటి కల్చర్ మాది. అలాంటి ఫ్యామిలీలో పెరిగేసి వచ్చి ఈరోజు ఇంత వెల్ సెటిల్డ్ దీంట్లో ఉంటూ యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ డబ్బుల మీద మేము బతకాల్సినంత కర్మ మాకులైతే లేదు. రైట్? ఇది ఎవరికి అపోహ ఉన్నా ఇప్పటితో క్లియర్ చేసుకోండి. ఆ మాట చాలా పించేసింది నన్ను. పొట్టకూటి కోసం మేము వేల మంది పొట్ట నింపిన వాళ్ళం. ఇప్పటికీ నేను నింపుతూనే ఉన్నా. ఇప్పటికీ ఇంతున్నా. మరి నువ్వు ఎందుకు యూట్యూబ్ పెట్టావు అనుకోవచ్చు. ఎందుకు పెట్టాను క్లియర్గా చెప్పాను. నేను ఒక వే నుంచి స్పిరిచువాలిటీలోకి వచ్చాను. నా లైఫ్ పర్పస్ ఏంటి, నేను స్పిరిచువాలిటీలోకి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్యూషన్ వచ్చింది మెడిటేషన్లో. 4 గోడల మధ్య సఫర్ అవుతున్నారు, నువ్వు వాళ్ళని హీల్ చేయాలి. అది ఏ రకంగా? అప్పుడు నేను టారో స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికి టారో స్టార్ట్ చేసి అంటే ఆ సాధన చేస్తూ 4 years అయిపోయింది. జస్ట్ నాకేంటంటే ఈ అక్కల్ సైన్సెస్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. డీప్ ఏదన్నా తెలుసుకోవాలి అంటే అసలు ఇంకా దాని గురించి డే అండ్ నైట్ వెళ్ళిపోతాను, డీప్గా వెళ్ళిపోతాను. ఇంకా తిండి లేదు, నిద్ర లేదు, ఏముండదు. అంత నాకు స్టడీస్ అన్నా నాలెడ్జ్ తెలుసుకోవడం అంట అంత పిచ్చి. ఇష్టం కాదు, అది పిచ్చి, ఇంకంతే. నా ఇష్టాన్ని నా ప్యాషన్ ఉంటుంది కదా, ఆ ప్యాషన్ అనమాట అది. నాకు చదువు అంటే నాకు అంత ఇష్టం. మేబీ అది ముందే తెలుసుకొనే నా పేరెంట్స్ చదువుల తల్లి పేరు సరస్వతీదేవి పేరు వాణి అని పెట్టారో నాకు తెలీదు. బట్ ఈవెన్ నేను ఏదైనా ఇంతకుముందు కూడా చెప్పున్నా మీకు, ఇల్లు ఊడుస్తూ ఏదైనా ఒక పేపర్ కనిపించినా దాన్ని చదివి ఉపయోగపడితే దాన్ని ఐరన్ చేసినట్టు చేసి బుక్లో పెట్టేదాన్ని. లేదు ఉపయోగం లేదంటే చించి పడేస్తా. కానీ దాన్ని చదవాల్సిందే, అదేంటో తెలుసుకోవాల్సిందే. అట్లాంటి మైండ్ సెట్ నాది. ఈవెన్ నేను ఏదైనా కోచింగ్కి వెళ్ళినా, డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ 100,000 మంది ఉంటారు. భయపడను. నాకు ఒక డౌట్ బోర్డు మీద చెప్తున్నారు, ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లారిఫై కాకపోతే నాకు నెక్స్ట్ నుంచి అర్థం కాదు, నేను మైండ్ పెట్టలేను. సో నేను అడగడానికి కొంతమంది భయపడతారు. 1000 మంది ఉన్నా నేను లేసి అడుగుతా. నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఫ్రీ అయిపోతా. నెక్స్ట్ మిగతా అంతా అర్థమవుతుంది. లేకపోతే ఇక్కడే స్టక్ అయిపోతా. నా మైండ్ సెట్ అది. సో నేను క్లారిటీ చేసుకుంటా. మా ఫ్రెండ్స్ అంటారు ఎంత ధైర్యంగా లేసి అడుగుతావు. అడుగుతాను, తప్పేంటి? మనం నేర్చుకోవడానికే కదా వచ్చాము. రైట్? ఇట్లా ఏం చెప్తున్నాను, పొట్టకూటి కోసమని అన్నారు కదా, వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నా. ఆ పొట్టకూటి కోసం కాదమ్మా నేను పెట్టింది. మళ్ళీ చెప్తున్నాను, 10 మంది పొట్టలు నింపుతున్నా. నీకున్న దాంట్లో పెట్టొచ్చు కదా అనుకుంటావు. నో, నేను ఈవెన్ డిగ్రీ చదువుతుండేటప్పుడు కూడా నేను సైడ్గా నా ఓన్ న్యూస్ రీడర్గా, ఒక మీడియాలో న్యూస్ రీడర్గా చేశాను, యాంకరింగ్ చేశాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ అది.
ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏ రకంగానూ తక్కువ కాదు నాకు. అయినా సరే ఎందుకు కష్టపడుతున్నా, ఎందుకు చేస్తున్నా, నేను ఎవరికన్నా సహాయం చేయాలి అంటే నా ఓన్గా ఉండాలి. అది నా ఓన్ది అయింది. ఎవరో సంపాదించింది అంటే ఎవరు, మా నాన్నగారు సంపాదించిందా, మా అమ్మగారు సంపాదించిందా, మా పూర్వీకులు సంపాదించిందా, మా ఇంట్లో వాళ్ళు సంపాదించిందా, ఇది కాదు. నా ఓన్ ఏంటి, నా కష్టం ఏంటి, నా కష్టంతో సంపాదించింది. రూపాయి నేను దానం చేసిన, ఇంతకుముందు కూడా చెప్పా, రూపాయి దానం చేసినా నాకు చాలా గర్వం, చాలా హ్యాపీ. సో ఈరోజు యూట్యూబ్ పరంగా అనుకోండి, నేను రీడింగ్స్ చేసే దాని ప్రకారం కానీ, ఫ్రీ రీడింగ్స్ చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి అది నాకు ఇంట్యూషన్గా రావాలా, వీళ్ళకి ఫ్రీ రీడింగ్ చెప్పాలి అని అంటే చెప్తాను, చెప్పాలి అనుకుంటే చెప్తాను, లేకపోతే అందరికీ చెప్పను. రైట్? నాకు వచ్చే దాంట్లో ఇంత పర్సెంట్ కొన్ని ఫ్యామిలీస్కి, వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా కొన్ని ఫ్యామిలీస్కి నేను పంపిస్తూ ఉంటాను నెలకింతని, వాళ్ళ ఫుడ్కి. కొంతమంది చదువు కోసం పంపిస్తుంటాను, వాళ్ళ బుక్స్కి. యానిమల్ ఫీడింగ్కి కొంత తీసేస్తాను. ఇట్లా ఫ్లడ్స్ లేదా వేరే ఇతర అవసరాలు వచ్చినప్పుడు దానికోసం ఇంత తీస్తాను. డివోషనల్గా దేవుడికి అక్కడ అవసరాలకి ఈ కొంత తీస్తాను. నేను సంపాదించింది ఏది నేను రూపాయి తినలా. నాకు ఇట్లా పెట్టడం చాలా ఇష్టం. నాకు అది నా కష్టం అయి ఉండాలి, అది నా మైండ్ సెట్. పొట్టకూటి కోసం పెట్టలేదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, పొట్టకూటి కోసం పెట్టలేదు. కొన్ని సోల్స్ని, కొన్ని జీవితాలని, వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతున్నాను. వెలుగులు నింపేలాగా దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు. అందుకు గ్రాటిట్యూడ్. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఆల్రెడీ నా మైండ్ సెట్ మా అక్క ఇలా అయిందన్న ఒక నెగిటివిటీలో ఉంది. చాలా పెయిన్గా ఉన్నాను. దట్టు ఈ మాట చాలా గుచ్చుకుంది నాకు. ఎందుకంటే మీకు ఎవరికి తెలియదు కాబట్టి నా సిచ్యువేషను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీకు అందుకు క్లారిటీ ఇస్తున్నాను. ఇంకెప్పుడు ఎవరు ఏం అనకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు. మీరు అనుకున్నందువల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఓకేనా? కానీ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మీరు నా ఫ్యామిలీనే కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలి. తెలియదు కాబట్టి క్లారిటీ ఇచ్చాను, ఓకేనా? అండ్ ఫ్లడ్స్ దీనికోసం డొనేట్ చేసిన వాళ్ళు అన్నీ నేను లిస్ట్ అవుట్ చేసుకొని ఉన్నాను. అవంతా నేను దానికి కొంత వేసి వాళ్ళకి నేను ఇచ్చిన తర్వాత కనీసం ఆ డబ్బుతోటి 2-3 కుటుంబాలు నిత్యావసరంకి ఉపయోగపడినా అవి కొనుక్కోగలిగిన మనం సఫలీకృతమైనట్టే. వాళ్ళకి ఉడతా భక్తి, నా ఉద్దేశం అది. ఫ్లడ్స్ దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రైట్? మీరు నన్ను అనుకున్నందువల్ల నాకేం నష్టం లేదమ్మా, నాకు ఇంకా అవి బ్లెస్సింగ్సే. కానీ ఏదో బాధ అనిపించింది. ఓకే, లీవ్ ఇట్. తెలియకన్నారులే అని సరిపెట్టుకుంటాను అంతే. ఎందుకంటే వాళ్ళు మనం ఇంకేం అనలేము, అనకూడదు కూడా. వాళ్ళ అజ్ఞానంతో మాట్లాడాలని మనం కూడా అలా బిహేవ్ చేయకూడదు కదా. రైట్? విష్ ఐ కుడ్ రివైండ్ ఎవ్రీథింగ్ అండ్ డూ బెటర్ దిస్ టైం. ఇదిగో మీ పర్సన్ కూడా ఇదే. చేతులు గాలింది, మొత్తం చేతులు గాలిపోయినాయి. మీ రిలేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి, ఇప్పుడు ఏడ్చి, ఇప్పుడు గోడకేసి తల బాదుకొని, ఒక్కసారి నేను పాస్ట్ వెనక్కి వెళ్ళిపోయి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి, ఒక్కసారి అంతా నా తప్పుని సర్దిద్దేసుకొని, రివైండ్ చేసేసి, క్లియర్ చేసుకొని, పాజిటివ్గా మార్చేసుకుంటే ఎంత బాగుండు అని ఇప్పుడు ఫీల్ అయితే ఉపయోగం ఏంటి? మాటే అనకూడదు, మాటే రాకూడదు, యాక్షనే తీసుకోకూడదు. ఇప్పుడు ఆలోచించి ఇంత ఇమ్మెచ్యూర్గా నేను యాక్షన్స్ తీసుకున్నా, ఇంత ఆవేశంతో, ఇంత తొందరపాటుతో నేను యాక్షన్ తీసుకున్నా, ఇప్పుడు రిగ్రెట్ పడితే ఉపయోగం ఏంటి? రోజు చూసుకునే అద్దాన్ని పగలగొట్టండి, పగలగొట్టి అతికించమని చెప్పండి. మేబీ ఫెవికాల్ వేసినా అతుకులు ఏమైనా అతుక్కుంటాయేమో, కానీ ఆ అతుకు కనపడుతుందా లేదా? కొంతమందికి బుద్ధి బుర్ర ఉండదు. నోటికి ఏదొస్తే అంత అవివేకంతో మాట్లాడతారు, అవివేకంతో బిహేవ్ చేస్తారు.
అవివేకమైన ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆకులు పట్టుకొని ఉపయోగం ఏం లేదు కదా. ఆల్రెడీ తనకు తెలుసు మీరు ఈ దీంట్లో ఉన్నారు అనేది. చూడండి, తను కంట్రోలింగ్ అంటే తను ఏం చేసినా తను చెప్పిందే మీరు వినాలి. తను కాల్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి. తనకు అవసరమైనప్పుడే మీరు అవైలబుల్గా ఉండాలి. ఇక్కడ మీరు ఏ పనిలో ఉన్నా, ఏ బిజీలో ఉన్నా మీరు మాత్రం తనకు చేసినప్పుడు అవైలబుల్గా ఉండాలి. మీకు ఎమోషన్స్, మీకు ఫీలింగ్స్ ఉన్నప్పుడు, తనతో కాసేపు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు కాల్ చేస్తే తను బిజీ. ప్రపంచంలో వీళ్ళొక్కలే బిజీ ఉంటారు. అలాంటి యాటిట్యూడ్ ఉన్నింది పాస్ట్లో, అవునా? కమెంట్లలో పెట్టండి. చూడండి, ఇప్పుడు ఏడ్చి, ఇప్పుడు నిద్ర లేకుండా ఏడ్చి బాధపడి ఏం ఉపయోగం? ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే, ఎంత బర్డన్లో ఉన్నారంటే దిక్కు తోచట్ల తనకి. అంత నెగిటివిటీ, మొత్తం నెగిటివిటీ. చూడండి, మైండ్ అంతా కచరా, క్లారిటీ లేదు, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒంటరితనం, ఏడుపు, కోర్ట్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, మీతో ఇష్యూస్. లైఫ్ అంతా కచరా అయిపోయింది తంది. సో ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని తన దగ్గర ఉన్న 2 చాయిసెస్లో ఒకటి మీరు, ఒకటి ఇంకోటి ఏదో థర్డ్ పర్సనో లేకపోతే థర్డ్ సిచ్యువేషన్ ఏదో మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, డెసిషన్ తీసుకున్నారనమాట. చూద్దాం, ఇక్కడ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు కదా. ఇదిగోండి, బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, 5 ఆఫ్ కప్స్, ఇదిగోండి 5 ఆఫ్ సోర్ట్స్. ఇక్కడ కూడా ఏదో వచ్చింది కదా, 5 ఆఫ్ సోర్ట్స్, రైట్. ఈ డెక్ నుంచి కూడా 5 ఆఫ్ సోర్ట్స్. డబల్ కన్ఫర్మేషన్. ప్రతి డెక్ నుంచి 2 టైమ్స్ సేమ్ ఎనర్జీస్ రావడం అనేది ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడండి. ఓకేనా? రైట్. చాలా అంటే చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నారు అనేది కనపడుతుంది. తన లైఫ్లో జరుగుతున్న చేంజెస్ తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నెగిటివ్ కబుర్లు వినడం, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి బయటకు వస్తున్నారు. చాలా డిప్రెషన్లో. ఈ కార్డ్ కూడా చూడండి, ఈ డెక్ నుంచి 5 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ కూడా ఇందాక ఇదిగోండి 5 ఆఫ్ కప్స్. ఈ డెక్ నుంచి చూడండి మన రీడింగ్స్ ఎంత యాక్యురేట్గా ఉంటాయి, ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాయంటే తను ఎంత డిప్రెషన్లో ఉన్నారో, తను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో, ఎంత ఏడుస్తున్నారు అనేది డబల్ కన్ఫర్మేషన్. ప్రతి కార్డు కూడా డబల్ కన్ఫర్మేషన్. ఈ రెండు ఒక కార్డు, సేమ్ 2 డెక్స్ నుంచి సేమ్ కార్డు, 2 డెక్స్ నుంచి సేమ్ కార్డు. అండ్ ఇక్కడ కూడా 2 ఆఫ్ సోర్ట్స్ ఈ డెక్ నుంచి. సో 2 ఆఫ్ సోర్ట్స్. ఓకేనా? ఇంకా ఉన్నాయి కార్డ్స్, బట్ డబుల్ కన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకేనా? ఇవి 2 డెక్స్ నుంచి 2 డిఫరెంట్ డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీ రావడం నాట్ ఎన్ ఈజీ. అది మన ఇంట్యూషను, మన పాజిటివ్ ఎనర్జీని బట్టి, డివైన్తో మన కనెక్షన్ బట్టి ఉంటుంది. ఓకేనా? రైట్. అట్ ప్రజెంట్ ఇది మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతుంది. ఏంజల్ గైడెన్స్ కూడా ఏంటో చూద్దాము. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీ లైఫ్లోకి త్వరలో రాబోతూ ఉంది. పాజిటివ్గా అయితే ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. సక్సెస్ మీ లైఫ్లో రాబోతూ ఉంది. మీ పర్సన్ ఏదైతే చేస్తున్నారో, మీకు ఎవరెవరైతే, ఈవెన్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా కానీ, మీకు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో, చీట్ చేస్తున్నారో, వాళ్ళ వల్ల మీరు హర్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ క్షమించేయండి. చెప్పడం ఈజీనే, చేయడం చాలా కష్టము, ఐ నో దట్. బట్ క్షమించేయండి అంతే. ఏంజల్స్ ఇదే చెప్తున్నారు. మీకు సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతోంది. రైట్. ఆల్ ఆఫ్ యూ హోప్ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. God bless you all. Om Namah Shivaya. Bye.